గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. I love you. Please, నన్ను వదిలేళ్ళకు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను. One second. Thank you so much, Scott. భక్తి నేను ప్రేమిస్తుందని నీకు తెలీదు, కానీ స్కడ్కి 5 సంవత్సరాల ముందే తెలుసు. ఫ్యామిలీయే లేని నీకు తను బెటర్ హాఫ్ అవ్వాలని వాడు నీకు ఫర్జానాకు మధ్య ఉన్న రిలేషన్ను ఎంకరేజ్ చేయకుండా నీకోసం. భక్తి, నువ్వు వాడు పక్కన ఉంటే వాడు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నేను చేసిన పనికి నాతో లైఫ్ లాంగ్ మాట్లాడు. కానీ నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి. నా మాట విను, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు. నిజంగా నిజంగా. సిగరెట్ ఇవే. ఐఎమ్ రియలీ సారీ రా. అన్నీ ఓకే, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చందన గుర్తు. ఏం డాడీ మీ నసా? అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారేంటి? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించే. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో, ఇది బాలునే. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? బాలు పేరు శ్రీనా. వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్ల పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్ళను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకు ఒక చిన్న టెస్ట్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడీ ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే గొడవలో గెలవడానికి ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్లు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి, అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్, బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా.
ఆల్ ది బెస్ట్ నాయనా. డోంట్ వరీ నాన్న, జస్ట్ 1 yearలో ఒక మంచి అమ్మాయిని చూసి నీకు కోడలుగా తీసుకొస్తాను. ఓకే ఓకే. ఆంటీ ఆంటీ చందు చందన ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి పెళ్ళికి సరే అయింది. ఆంటీ ఒక్కసారి చందన్ అంకల్ ప్లీజ్ సారీ ఆంటీ. నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. బట్ ఐ ప్రామిస్ ఇక మీదట నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఎదురవ్వదు. Hey, hi Shri. ఏ బాగున్నా? How are you? Long time no Fine. see. And how is Chandana? ఓ గ్రేట్. Okay, bye. బాయ్. See you. Hello. Yep. Mr. Sridhar, ఎస్ I'm sorry. Your father's at the airport. He had a heart attack. నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. నాయనా రెడీ నాయనా రెడీ. వచ్చావా? ఇదంతా యాక్షను నీకోసమే నాయనా. ఏంటడి ఇది? చందన అక్కడ వెయిట్ చేస్తుంది. వెళ్ళు నాయనా. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది, ఈ చందన బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా. చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది.
బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో శ్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. నాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నావన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నావన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే. నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరమైన తర్వాతే నీకు నచ్చే విధంగా నన్ను నేను మార్చుకున్నాను. సుహాసినిలో చనిపోయిన రోజున నా ప్రేమ నీకు చెప్తామని వచ్చాను, కానీ అది ప్రేమించే వయసు సమయం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే అర్హతే కోల్పోయాను. ఐఎమ్ వెరీ సారీ శ్రీ, నన్ను క్షమించు. డోంట్ సే. ఈ క్షణం వస్తుందని నాకు తెలుసు చందు. దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ క్షణమే జీవితాంతం అవ్వాలని కోరుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును రియలైజ్ అవుతూ ఉంటారు, సరిదిద్దుకునే ప్రయత్నమూ చేస్తారు అలగప్పన్లా. కొంతమంది మరీ లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు, సుహాసిని స్వరూప్ పేరెంట్స్లా. తెలిసి తెలియని వయసులో అనవసర విషయాల్లో ఇరుక్కుపోయి బతకలేక ప్రాణాలు వదిలేసే ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. మనస్పర్ధలతో అయిన వాళ్ళని కాని వాళ్ళుగా చేసుకునే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీచందన్లు తమ తప్పుని తెలుసుకుని తమను తాము మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు లయబద్ధంగా ఉంటాయని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ తకిట తకిట. అందరూ మారతారనుకుంటే పొరపాటే. చాలా గ్రాండ్గా జరిగింది, చాలా మంది వచ్చారు. శ్రీచందనల పెళ్లి గ్రాండ్గా జరుగుండొచ్చు, కానీ కాపురం. అయ్యో అక్క, రివర్స్లో పెట్టుకున్నావు. షార్ప్, నువ్వు షార్ప్గా ఉన్నావు లేదా టెస్ట్ చేద్దామనే రివర్స్లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్కి శ్రీచందనల కాపురం ఇదిగో ఇలా కాలిపోద్ది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.